బుల్డెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ భేటీ అయ్యారు. నీటిపారుదల శాఖ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ప్రెజెంటేషన్ ద్వారా వివరిస్తున్నారు. రేపు అసెంబ్లీలో ప్రభుత్వం ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించారు. ఇరిగేషన్ శాఖపై చర్చలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ భేటీ అయ్యారు. నీటిపారుదల శాఖ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ప్రెజెంటేషన్ ద్వారా వివరిస్తున్నారు. రేపు అసెంబ్లీలో ప్రభుత్వం ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించారు. ఇరిగేషన్ శాఖపై చర్చలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ భేటీ అయ్యారు. నీటిపారుదల శాఖ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ప్రెజెంటేషన్ ద్వారా వివరిస్తున్నారు. రేపు అసెంబ్లీలో ప్రభుత్వం ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించారు. ఇరిగేషన్ శాఖపై చర్చలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి, రేపొద్దున ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాల్సిందిగా ఎలాంటి దిశానిర్దేశం చేస్తున్నారని తెలుసుకోవచ్చు. అక్కడ ప్రస్తుతం ఉన్న తాజా సమాచారం ఏంటి మీ దగ్గర? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రజాభవన్ వేదికగా జరుగుతున్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులతోటి సమావేశం అయితే జరుగుతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా రేపు అసెంబ్లీలో అనుసరించేటువంటి వ్యూహాలపైన ముఖ్యంగా కేఆర్ఎంబి పైన ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా మంటలు చెల్లుతున్నాయి. దీనిపైన ఇటు బీఆర్ఎస్ సంబంధించిన విధంగా
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ చర్చ నేపథ్యంలో ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ సర్కార్ పైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే దాడి చేస్తా ఉన్నది. ఒకవైపు ఇటు TRMP మొత్తం కూడా ఇటు ఆంధ్రాకు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలను ఒప్పుకున్నదని చెప్పేసి దీనిపైన ఇప్పటికే ఇటు తెలంగాణ సంబంధించినటువంటి జలాలను మొత్తం కూడా ఆంధ్రాకు అప్పగించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటు రేపు ఈ 8 తారీఖున జరుగుతున్నటువంటి ఈ యొక్క శాసనసభ సమావేశాల సందర్భంగా బడ్జెట్ పైన చర్చించేందుకైతే రేపు చర్చ కొనసాగనుంది. ఈ చర్చలో భాగంగా ముఖ్యంగా ఈ యొక్క నీటిపారుదల రంగానికి సంబంధించినటువంటి అంశం పైన శ్వేతపత్రాన్ని ప్రభుత్వం విడుదల చేయబోతున్నది. ఈ శ్వేతపత్రం సందర్భంగా ఇప్పటికే ఇటు గోదావరికి సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మేడిగడ్డ ఇప్పటికే పిల్లర్లు కుంగిపోవడంతో విపరీతమైనటువంటి నష్టం జరిగింది. దీనిపైన ఇప్పటికే 3,200 కోట్ల రూపాయలు విజిలెన్స్ అధికారులు అయితే ఆ చేతులు వేరని చెప్పేసి కూడా ఇప్పటికే దర్యాప్తులు వెల్లడించడం జరిగింది. మరొక ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ కు సంబంధించి విజిలెన్స్ రిపోర్ట్ కూడా వచ్చింది. రిపోర్ట్ లో అనేక 5 తప్పిదాలను కూడా గుర్తించారు. ఇప్పటికే అధికారులు కూడా సరైనటువంటి పద్ధతిలో దాన్ని మానిటరింగ్ చేయలేదని చెప్పేసి క్రాప్స్ కానీ అవన్నీ వచ్చినప్పుడు కూడా పిల్లర్లు కుంగిపెట్టుంటే పరిస్థితిని కూడా వెల్లడించారు. కానీ ఉన్నటువంటి అధికారులు పట్టించుకోలేదని చెప్పి దీనిపైన ఇటు అధికారుల యొక్క నిర్లక్ష్యం, దాంతో పాటుగా ప్రభుత్వం కూడా ఉన్నటువంటి ధోరణితోటి మొత్తం అయితే ఈ యొక్క మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి తీవ్రమైన నష్టం జరిగిందని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ యొక్క రిపోర్టు కూడా ఇప్పటికే వెల్లడించిన నేపథ్యంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అందుబాటులో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ప్రజభవన్ వేదికగా రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి, అదేవిధంగా వివిధ మంత్రులు కూడా ఆ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివిధ మంత్రులకు, అదేవిధంగా ఎమ్మెల్యేలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకైతే ఇటు నిష్ణాతులతో కూడినటువంటి ఇటు IAS అధికారులను, ముఖ్యంగా ఇటు ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులను కూడా తీసుకురావడం జరిగింది. మొత్తం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి అంశంలో జరిగినటువంటి తప్పిదాలను గత ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కార్ చేసినటువంటి తప్పులను మొత్తం కూడా ఇటు ఎమ్మెల్యేలకు, అదేవిధంగా ఎమ్మెల్సీలకు, మంత్రులకు వివరించారు. దీంతో పాటుగా రేపు అసెంబ్లీలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు ఈ చర్చ పైన ఇటు KRMP పైన కానీ, లేకపోతే GRMP పైన గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి కాళేశ్వరం సంబంధించిన సొందిల్లా, అదేవిధంగా మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులు కానీ, లేకపోతే అదేవిధంగా ఇటు KRMP పరిధిలో ఉన్నటువంటి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి ఈ యొక్క బోర్డులో ఉన్నటువంటి దాని పరిధిలో ఉన్నటువంటి ఆ ప్రాజెక్టుల నుంచి కూడా ఇప్పటికే ఒప్పగించారని చెప్పినటువంటి ఆరోపణలు నేపథ్యంలో దీనిపైన అర్థం చేయాల్సినటువంటి వ్యూహాలు, అదేవిధంగా రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం, నల్గొండ జిల్లా, అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా పూర్తిగా ఎడలుగా మారిపోయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఇప్పటికైనా ఈ నీటిపారుదలకు సంబంధించినటువంటి అంశంలో బీఆర్ఎస్ చూది పాపం మొత్తం ఉంటుందని చెప్పేసి ఆరోపిస్తుంది. రేపు కూడా బీఆర్ఎస్ ఈ పార్టీ అయితే రేపు నల్గొండ వేదికగా పెద్ద ఎత్తున రైతు కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి భావిస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తే ఇప్పటికే కిసాన్ కాంగ్రెస్ నాయకత్వంలో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ సర్కార్ అంటే బీఆర్ఎస్ గత పాలకులైనటువంటి బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి దిశోములు తగలబెట్టాలని చెప్పేసి కూడా భావించింది. అయితే రాంబాబు చెప్పండి, రేపు జరగబోయే శాసనసభలో కానీ అక్కడ వాళ్ళకి ఏమన్నా అంతకుముందు ఆరోపణలే చేశారా? ఆరోపణలకు సంబంధించి ఏదైనా ఆధారాలు ఉన్ని రేపొద్దున శ్వేతపత్రం విడుదల చేసిన అనంతరం బయటపెట్టే అవకాశం ఏమైనా కనబడుతుందా? తప్పకుండా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్వయంగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఆధారాలు మొత్తం కూడా సచివాలయ వేదికగా మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది. గత పాలకులు చేసినటువంటి తప్పిదాలను, అదేవిధంగా ఈ ఒప్పందం తెలంగాణ ఆంధ్రకు సంబంధించినటువంటి ఒప్పందాన్ని కూడా బహిర్గతం చేయడం జరిగింది. ఈ యొక్క మొత్తం కూడా 811 టీఎంసీలకు సంబంధించినటువంటి 512 టీఎంసీలు ఆంధ్రకు, అదేవిధంగా తెలంగాణకు 299 టీఎంసీలు ఎలా ఒప్పుకున్నారని చెప్పేసి, అదేవిధంగా ఈ యొక్క నిర్వహణకు సంబంధించినటువంటి 400 కోట్ల KRMPకి 200 కోట్లు, GRMPకి 200 కోట్లు, మొత్తం 400 కోట్ల రూపాయల నిర్వహణకు సంబంధించి ఏ విధంగా ఇచ్చారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉంది. మొత్తానికైతే దీనికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టింది. కాబట్టి దీనికి సంబంధించి అసెంబ్లీలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సభ్యులను అయితే ఎదుర్కొనేందుకైతే సభ్యులకు అయితే శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు ప్రజాభవన్ వేదిక మొత్తం కూడా ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అదేవిధంగా మంత్రులతో కూడినటువంటి బృందానికి అయితే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక, దాంతో పాటుగా ఒక ఏ విధంగా ఈ యొక్క అసెంబ్లీలో వ్యవహరించాలనే దానిపైన, దీనికి సంబంధించినటువంటి మొత్తం కూడా ఏం జరిగిందన్న దానిపైన కూడా క్లుప్తంగా అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా రేవంత్ రెడ్డి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది.